ఓకే, ప్రొఫెసర్ శేషు గారు ఇప్పుడు సమాధానం చెప్తారు. అంటే ఈ యూనివర్సిటీల పేరు మార్పుకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం. సహజంగా భారతదేశంలో జరిగే పరిణామాలు ఏంటంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, స్వతంత్రోద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఆయా రాష్ట్రాల్లో ప్రముఖమైన పేర్లు కలిగినటువంటి వాళ్ళందరి పేర్లని అటు రోడ్లకి, విమానాశ్రయాలకి, పథకాలకి, విశ్వవిద్యాలయాలకి వీటన్నిటికీ పేర్లు పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే చాలా విశ్వవిద్యాలయాలకి వాళ్ళ ఆయా పేర్లతో కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక 18 యూనివర్సిటీలు ప్రభుత్వ రంగంలో పెడితే మీకు తెలంగాణలో పెట్టిన 4 యూనివర్సిటీలలో నల్గొండలో పెట్టిన యూనివర్సిటీకి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనే పేరు పెట్టారు. అదొక సంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారండి. ఒకటి రాజేంద్ర నగర్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం, రెండోది హెల్త్ యూనివర్సిటీ, మూడోది తెలుగు విశ్వవిద్యాలయం. ఈ మూడింటికి 3 ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది. రాజేంద్ర నగర్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జి రంగా విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టారు. తర్వాత మీకు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పేరు పెట్టారు. ఈ 3 విశ్వవిద్యాలయాలకి 3 ప్రముఖుల పేర్లు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవి 3 విశ్వవిద్యాలయాలు ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఏర్పాటైనటువంటి విశ్వవిద్యాలయాలు. అయితే మీకు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జరిగిన పరిణామం చెప్తున్నాను. విజయ్ కుమార్ గారు కూడా ఇది గమనించాల్సిందే. ఎవరిని అవమానించడం కాదు, ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుర్తింపు ఇవ్వాలనేటటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి వ్యవహారమే తప్ప ఇది ఎవరిని అవమానించడం కాదు. మీకు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జి రంగా పేరు ఉంటే దానికి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని గౌరవించుకోవటానికి. అక్కడ ఎన్జి రంగా పేరు మార్చలేదు, అది ఆంధ్రప్రదేశ్ లో అట్లనే కొనసాగుతుంది. తర్వాత ఇక్కడ మనకి హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని కాళోజీ హెల్త్ యూనివర్సిటీగా వరంగల్లో ఏర్పాటు చేశాము. దాని పేరు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మారదు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. కానీ అక్కడ రాజకీయ పరిణామాలు జరిగినటువంటి సందర్భంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టారు. అది ఎంత వివాదాస్పదమైందో మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు 3వ వంతు ఏంటి అంటే తెలుగు విశ్వవిద్యాలయం. తెలుగు విశ్వవిద్యాలయానికి కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని ఈ 10 సంవత్సరాలు తెలంగాణలో కొనసాగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అక్కడ కూడా ఉంది. అక్కడ గత ప్రభుత్వాలు వైస్ ఛాన్సలర్లు నియమించారు. కాకపోతే పూర్తి స్థాయిలో విశ్వవిద్యాలయంగా అక్కడ ఫంక్షన్ చేయలే. అక్కడ ఒక శాఖ ఏర్పాటైంది, వైస్ ఛాన్సలర్లు నియమించారు. కాకపోతే అడ్మిషన్స్ ప్రక్రియ అట్లాంటివి అక్కడ ప్రారంభం కాలేదు. కానీ మన దగ్గర తెలంగాణలో పొట్టి శ్రీరాములు పేరు అలానే కొనసాగుతుంది. మరి ఆ 2 యూనివర్సిటీల పేర్లు మార్చినప్పుడు రాని వివాదము ఇవాళ ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులుగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడంలో వచ్చే అభ్యంతరం ఏంది? ఇవాళ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రాలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. తెలంగాణలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి, ఈ ప్రాంతంలో పేరెన్నగలిగినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టారు. అంటే 3 యూనివర్సిటీలకు 3 పేర్లు మార్చుకుంటూ వచ్చారు. ఇది కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క విశ్వవిద్యాలయానికి మార్చారు. కానీ గతంలో 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ 2 విశ్వవిద్యాలయాల పేర్లు మార్చారు. అప్పుడు రాని అభ్యంతరము ఇప్పుడే ఎందుకు వస్తుంది అనేది. రెండోది, ఇటు పొట్టి శ్రీరాములు గారిని కానీ అటు సురవరం ప్రతాప్ రెడ్డి గారిని కానీ ఎవరిని తక్కువ చేసే ఉద్దేశాలు ఏ ప్రభుత్వాలకి ఇక్కడ కనపడవు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు కొనసాగుతుంది. దీంట్లో మనం రంధ్రాన్వేషణలు చేయాల్సిన అవసరం ఏముంది? తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ ఈ యూనివర్సిటీకి పేరు మార్చడం వల్ల పొట్టి శ్రీరాములు గారికి జరిగేటటువంటి అవమానం ఏంటి? మరి అట్లంటే ఎన్జి రంగా గారిని అవమానించినట్లా, ఎన్టీఆర్ ని అవమానించినట్లా? కాబట్టి ఇది ఒక పరంపరలో ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయంగానే చూడాలి తప్ప
ఎక్కడ కూడా ఏ వ్యక్తి గౌరవాన్ని తగ్గించడానికి ఉండేటటువంటి అవకాశంగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ పొట్టి శ్రీరాములు పేరు అక్కడ యూనివర్సిటీకి ఉంటుంది, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఇక్కడ యూనివర్సిటీకి ఉంటుంది. ఇద్దరు సమున్నతమైనటువంటి వ్యక్తులని సమున్నతంగా మనం గౌరవించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగానే మనం చూడాలి. ఇందాక మీరు అన్నారు 3 యూనివర్సిటీల పేర్లు మార్చారన్నారు. 3టికి పేర్లు మార్చలేదండి. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ఏ పేరు లేదు, చాకలి ఐలమ్మ వీరనారి పేరు పెట్టడం జరిగింది. తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టడం జరిగింది. ఈ పాత ఒక్క యూనివర్సిటీ పేరును మాత్రమే మార్చడం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేటీ రామారావు గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శంషాబాద్ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరు మార్చేస్తాం మేము, ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చడం ఏంటి అనేది. బట్ అట్లా అది వివాదాస్పదాలు చేయటం కాదండి. ఆ వ్యక్తుల గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుంది కదా. మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైనటువంటి వివాదం వచ్చింది? మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పేరు మార్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. బట్ ఇక్కడ కూడా చిన్న చిన్న అభ్యంతరాలు వస్తుంటాయి పేర్లు మారుస్తున్నప్పుడు కానీ, బట్ దాంట్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీని, దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం గమనిస్తే ఖచ్చితంగా దీంట్లో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పేరు మార్చినట్లుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయమే తీసుకుంది. అక్కడెక్కడ కూడా పొట్టి శ్రీరాముల యొక్క గొప్పతనాన్ని కానీ, ఔన్నత్యాన్ని కానీ, పొట్టి శ్రీరాముల యొక్క త్యాగాన్ని కానీ తక్కువ చేసి చూపించినట్లుగా మనం భావించాల్సిన అవసరం లేదు. సో అధికారంలోకి వచ్చిన ప్రతి పాలకుడికి అంటే తనదైన ముద్ర వేయాలని చెప్పేసి ఉంటుంది. సో అది కామన్. కానీ ఆ ముద్ర అభివృద్ధిలోనో లేకపోతే రాష్ట్ర ప్రగతిలోనో చూపించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం వరుస పేరు మార్పులతోనే ఈ సమయం కాస్త అయిపోతుందని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు సత్యం గారు? ఇవాళ దేశంలో స్వాతంత్రం నుంచి ఇప్పటికి కూడా సహజంగానే స్థానిక జాతులు, స్థానిక ప్రజల యొక్క ఆకాంక్ష ఎక్కువ అవుతా ఉంది. కాబట్టి రీజనలిజం, ఆ రీజనల్ తర్వాత సబ్ రీజనలిజం ఇలా కిందికి వస్తూ ఉంది. ఎవరి ఐడెంటిటీని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకోవటం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే మా తెలుగు భాషకు భాష మాట్లాడే వాళ్ళందరం ఒకే రాష్ట్రాలు ఉంటాం. అట్లా దేశవ్యాప్తంగా విభజనలో ఒక సైంటిఫిక్ ఇండికేషన్గా ఇవాళ తెలుగు భాషను తీసుకున్నారు. అట్లాగే వివిధ రాష్ట్రాలు కూడా అదే ప్రాతిపదికన ఏర్పడ్డాయి. తర్వాత రెండవది, పొట్టి శ్రీరాములు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. సురవరం ప్రతాప్ రెడ్డి నైజాం వ్యతిరేకంగా పోరాడారు. 2 చోట్ల పోరాటాలు జరిగారు. రెండింటికి పోరాట చరిత్ర ఇద్దరికి సమానంగా ఉంది. ఇదే సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్యకారుడు, చరిత్రకారుడు, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ చరిత్ర లిఖించినటువంటి వాడు, తర్వాత తెలుగు భాష కోసం ప్రయత్నం చేసినటువంటి వాడు. కాబట్టి ఇవాళ సహజంగానే ఈ ఐడెంటిఫైడ్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత లోకల్ ఉన్నటువంటి హీరోలని బయటికి తీసుకొచ్చి వాళ్ళని గౌరవించుకుంటున్నాం. ఉదాహరణకు కొమరం భీం డిస్ట్రిక్టు, అట్లాగే వివిధ ప్రాంతాల్లో జయశంకర్ భూపాలపల్లి. అంటే ఇదంతా ఏమిటంటే ఐడెంటిఫికేషన్, లోకల్ హీరోస్ని ఎక్స్పోజ్ చేసి ఆయా ప్రజల యొక్క మనోభావాలని గౌరవించడం అంటారు. కాబట్టి గతంలో ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో పివి నరసింహరావు యూనివర్సిటీ ఉందా? దేశ ప్రధానిగా చేశాడు కదా. పివి నరసింహరావు యూనివర్సిటీ లేదు ఎక్కడ, నాకు తెలిసినంత వరకు. అట్లాగే ఇంకా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ నాయకుల పేర్లు ఆంధ్రాలో ఎక్కడ ఒక సంస్థకు కానీ ఒక ఐడెంటిఫికేషన్ అటువంటి సంస్థకు కానీ లేదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకత్వం అంతా ఆంధ్ర నాయకత్వంలో ఉన్నది కాబట్టి సహజంగానే ఇక్కడ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఇట్లా పేర్లు పెట్టారు. అయినా తెలంగాణ ప్రజలకు అభ్యంతరం రాలేదు ఆనాడు. ఎందుకంటే జాతీయ స్థాయిలో పాత్ర నిర్వహించినటువంటి వాళ్లకు అందరికీ గౌరవం ఇస్తారు. ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం అనేది ఒకటి, తెలంగాణకు చెందినటువంటి ప్రముఖుడిగా పేరు పెట్టడం అనేది ఒక జస్టిఫికేషన్ ఉంది. సాహిత్యకారుడుగా భాషా విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం అనేది రెండవ జస్టిఫికేషన్ ఉంది. తర్వాత వీటన్నిటిని లిఖించి నైజాంని తరివేసి మొదటి ఆంధ్ర మహాసభని ప్రారంభించి తర్వాత సాయుధ పోరాటంగా టర్న్ అయింది. 8 ఆంధ్ర మహాసభలు జరిగిన తర్వాత సాయుధ పోరాట రూపం తీసుకుంది. ఆంధ్ర మహాసభకు ఆద్యుడు, మొదటి ఆంధ్ర మహాసభకు ఆద్యుడు సురవరం ప్రతాప్ రెడ్డి. అంటే నిజాం వ్యతిరేక ఉద్యమం ప్రారంభకులు ఒక విధంగా చెప్పాలంటే. ఈ విధంగా 3-4 జస్టిఫికేషన్లు ఉన్నాయి. కాబట్టి
ఇంత జస్టిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక భాష విశ్వవిద్యాలయానికి పేరు పెడితే తప్పు లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవాళ రాజకీయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ పొలిటిసైజ్ అయ్యింది. అట్లాగే క్యాస్ట్ ఉన్న తర్వాత ప్రతిదీ కాంట్రవర్సీ అవుద్ది. మతం ఉన్న తర్వాత ప్రతిదీ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ తిరుపతి లడ్డు ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ కు ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది. అందుకని ఇక్కడ కూడా ఇప్పటి వరకు గౌరవించారు. కేటీఆర్ గాని బీఆర్ఎస్ గాని విమర్శించడం తగదు. వాళ్ళే ఇవాళ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పేరు మార్చి జయశంకర్ విశ్వవిద్యాలయం పేరు పెట్టారు. అది కూడా జస్టిఫికేషన్ ఉంది. ఎన్జీ రంగా రైతు సంఘ నాయకుడు కాబట్టి విశ్వవిద్యాలయానికి ఆనాడు పేరు పెట్టారు. జయశంకర్ ఆయన మా గురువు. ఆయన అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో రీసెర్చ్ చేశాడు. ఆయన సైన్స్ కాదు కానీ సోషల్ సైన్స్ అయినా ఆయన సపరేట్ గా చేసినటువంటి ఆయన పిహెచ్డి టాపిక్ ఆయన చేసిందంతా అగ్రికల్చర్ ఎకనామిక్స్. కాబట్టి ఒక ఎకనామిస్టు అగ్రికల్చర్ ఎకనామిస్ట్ ని అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు పెట్టడం తప్పులేదు. కాబట్టి వాళ్ళ తర్వాత ఈ విధంగా సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టామనేటువంటిది ఏ విధంగానైనా జస్టిఫికేషన్ ఉంది. రెండోది ఐలమ్మ అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఉమెన్ యూనివర్సిటీకి పెట్టారు. అదవరకు పేరు లేదు. కాబట్టి అది ఆ ఉమెన్స్ కాలేజీలో కానీ ఏదో ఇప్పటి వరకు ఉన్నటువంటి లేదా ఇవాళ ఉమెన్స్ యూనివర్సిటీకి అలా పేరు పెడితే ఇన్స్పిరేషన్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు. ఇవాళ విద్యార్థులలో చైతన్యం లోపించింది. తర్వాత వాళ్ళలో ఇంకా దేశభక్తి లేదా తెలంగాణ రాష్ట్ర భక్తి వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ఐలమ్మది. ఎందుకంటే ఒక 50,000 ఎకరాలు ఉన్నటువంటి జమీందార్ విష్ణూరు దేశముఖకు ఒక మామూలు బీసీ చాకలి కులంలో పుట్టినటువంటి మహిళ రెసిస్ట్ చేసి తన పంటను తను నిలుపుకుంది. తన ఈ కుటుంబం మొత్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి మహిళ ఆ విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడంలో అది ఉమెన్ స్టూడెంట్స్ ని లేదా గర్ల్స్ స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి అది న్యాయమే. తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తెలంగాణ గురించి మంత్రి పదవిని వదులుకున్నాడు. తర్వాత తనకు నేత వృత్తిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ టెక్స్టైల్ యూనివర్సిటీకి ఆ విధంగా పేరు పెట్టడం అనేది అది జస్టిఫికేషన్ ఉంది. కాబట్టి ఇవాళ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా అది ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ అన కావాలి, ఒక రిలీజియస్ ఇంట్రెస్ట్ అన కావాలి, ఒక క్యాస్టియస్ట్ ఇంట్రెస్ట్ అన కావాలి. కాబట్టి ఎన్ని వెస్టెడ్ ఇంట్రెస్టులు. కాబట్టి వాళ్ళ పొట్టి శ్రీరాముల్ని లేదా ఇతర నాయకుల పేరు పెడితే ఎంత వైజ్గా తెలంగాణ పీపుల్ యాక్సెప్ట్ చేశారో ఇవాళ వాళ్ళ నాయకుల పేర్లు పెడితే కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా వైజ్గా ఆలోచించాలి తప్ప దీన్ని కావాలని రంధ్రావేషణ చేసి దాన్ని ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. అది వాళ్ళ కేసీఆర్ పెట్టాడా, ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టాడా, అంతకుముందు రాజశేఖర రెడ్డి పెట్టాడా, ఆనాటి పొలిటికల్ ఏరియాలో కొన్ని అవసరాలు కొన్ని కంపల్షన్స్ తోటి పెడతా ఉంటారు. కాబట్టి వ్యక్తులు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, జస్టిఫికేషన్ ఉందా లేదా అనేది చూసి మనం ఈ విషయంలో ప్రజల యొక్క ఒపీనియన్ మౌల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఓకే.